ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. క్రీస్తునందు ప్రభు బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, యథావిధిగానే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దిన పాఠ్య భాగంగా ప్రభు యొక్క ప్రేరేపణ కొలది ముందుకు పరిశుద్ధ గ్రంథంలోని ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా గురించి కొన్ని మాటలు మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆత్మదేవుడే సహాయం చేయునుగాక. ప్రియులారా, శ్రద్ధ కలిగి చెవి కలిగి వినవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. రిబ్కా యొక్క జీవిత చరిత్ర లేకుంటే రిబ్కా యొక్క జీవితంలోని కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. వాస్తవానికి రిబ్కా అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే కట్టడం లేదా ఉచ్చుతాడు అని అర్థాలు ఇస్తూ ఉన్నాయి. రిబ్కా ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చింది. ఆమె ఎవరయ్యా అనంటే అబ్రహాము సహోదరైనటువంటి నాహోరు కుమారుడైనటువంటి బెతూయేలు యొక్క కుమార్తె ఈ రిబ్కా. అబ్రహాము ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి ఒక జవాబే రిబ్కా. ఎందుకంటే ఈ యొక్క కథనములో చాలా విచిత్రం ఉంటూ ఉందండి. ఈమె దేవుని శక్తిని నడిపింపును గుర్తించినటువంటి ఒక స్త్రీ. దేవుని ఆజ్ఞ ప్రకారం అబ్రహాము ఇంటికి ఇస్సాకు కొరకు తీసుకురాబడినటువంటి ఒక వ్యక్తి. దేవునితో పోరాడినటువంటి యాకోబుకు ఈమె తల్లి అయి ఉన్నది. ఇస్సాకుకు ఒక సాటి అయినటువంటి సహకారి లేదా భార్యగా ఈమె ఉన్నది. అయితే చివరి కాలంలో కుమారుణ్ణి దుఃఖములో తాను ప్రేమించిన కొడుకును కంటితో కూడా చూడకుండా కన్నుమూసింది ఈ రిబ్కా. అయితే ఈ రిబ్కా ద్వారా మనం నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు పదిలపరిచి ఉన్నారు. మొట్టమొదటిగా రిబ్కా యొక్క జీవితంలో చూస్తే ఈమె దేవుని నడిపింపు ద్వారా కనుగొనబడింది అని మనము చూడగలం. అంటే దేవుని ద్వారా కనుగొనబడింది. అబ్రహాము తన వృద్ధాప్యంలో అంటే దాదాపు 100 సంవత్సరాల వయసులో సారా యందు కన్నటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. అయితే ఇస్సాకు భార్యను వెతికేటువంటి ఆ పరిస్థితుల్లో అబ్రహాము గారు తన యొక్క ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుకు ఈ బాధ్యతను అప్పగిస్తాడు. ఎలియాజరు కూడా యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయన నడిపింపునకు అప్పగించుకున్నాడు. అంటే దేవుని చిత్తానికి అప్పగించుకొని 10 ఒంటెలతో బయలుదేరి వెళ్ళాడు ఈ యొక్క ఎలియాజరు. అలా వెళ్ళినటువంటి ఎలియాజరు ఇప్పుడు మెస్పటోమియాగా పేరుగాంచినటువంటి హారాను పట్టణం చేరుకుంటాడు. ఆ దినాన ఈ హారాను పట్టణం ఊరి బయట ఉన్నటువంటి నీళ్ల బావి దగ్గర తన ఒంటెలను మోకరింప చేస్తాడు. అలసిపోతాడు. ఇప్పుడు ఎలియాజరు దేవునిపై ఆధారపడి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. అది ఎలా అంటే, ప్రభువా, ఒక సూచక క్రియ ద్వారా నాకు తెలియాలి. ఇస్సాకుకు కాబోయే భార్యను దయచేసి మీరు తెలియపరచండి ప్రభువా, నాకు బయలుపరచండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది ఎలా తెలియాలంటే, వాస్తవానికి నాకు ఒక సూచక క్రియ కావాలి. తను ఎవరినైతే దాహానికి అడుగుతాడో, అంటే దాహానికి నీళ్ళు అడిగితే తనకు దాహము తీర్చి తనకు మాత్రమే కాదు తన ఒంటెలకు కూడా నీళ్లు ఎవరైతే పోస్తారో ఆమె ఇస్సాకుకు తగిన వ్యక్తి అని ఎలియాజరు దేవునితో కూడా ప్రార్థిస్తూ ఉంటాడు. ఎలియాజరు ప్రార్థన ముగించగానే రిబ్కా భుజం మీద కడవ పెట్టుకొని బావి దగ్గరకు వస్తూ ఉంది. ఆమె చాలా చక్కగా ఉంటుంది, చక్కని కన్య కూడా. ఆమె బావిలోకి దిగిపోయి నీళ్లతో కడవ నింపుకొని పైకి ఎక్కుతూ ఉండగా, ఎక్కి రాగానే ఎలియాజరు పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి దాహానికి నీళ్లు అడుగుతాడు. వెంటనే రిబ్కా ఏం చేసిందంటే తన కడవను చేతి మీద దించుకొని ఎలియాజరుకు నీళ్లు ఇస్తుంది. అతని ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుంది. అయితే
ఇలా జరుగుతుంది ఆయన అనుకున్నట్టే, కానీ ఇది దేవుని చిత్తమేనా లేదా అన్న సందేహము అబ్రహాము పెద్దదాసుడైన ఎలియాజరు గారి యొక్క మనసులో కలుగుతుంది. ఇది ఎలానైనా తెలుసుకోవాలని ఎలియాజరు తన ఒంటెలు నీళ్లు తాగిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఎవరు అని ఈ యొక్క రిబ్కా గారిని అడుగుతాడు. వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లు ఏంటి, వారి యొక్క పేర్లు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎలియాజరు గారు అడిగిన వెంటనే రిబ్కా అప్పుడు చెప్తుంది, అబ్రహాము సహోదరుడైనటువంటి నాహారు ఈ యొక్క కుమారుడైనటువంటి బెతూయేలు కుమార్తెను నేను అని చెప్తుంది. ఇది తెలుసుకున్నటువంటి ఎలియాజరు నిజంగా దేవుణ్ణి స్తుతించి, ప్రభువా మీకు స్తోత్రం అని చెప్తూ ఆ యజమాని అయినటువంటి అబ్రహాము యొక్క బంధువులతో ఈ రిబ్కా ఆ బంధువుల్లో ఒకటి అని తెలిసి అందుకే దేవుణ్ణి స్తుతించాడు. ఎలియాజరు చాలా తెలివైనవాడు. సరైనటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని శ్రమ పడకుండానే కనుగొన్నాడు. ఎలా అంటే దేవునిలో ఉండే శక్తిని దేవుడు ఎలా అనుగ్రహించాడో అన్నది అక్కడ ఎలియాజరు గారు జీవితంలో మనం చూడగలం. దేవునితో పోరాడి దేవునికి కార్యమును అప్పగించి తన పనిని సులభము చేసుకున్నాడు. ఎలియాజరు దేవుడు నడిపిస్తే సరైన త్రోవన చూపిస్తాడు అన్న కార్యాన్ని అక్కడ చాలామందికి దృష్టాంతరంగానే ఉంచి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 30లో చెప్పినట్టుగా వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపిస్తాడు అని ప్రభువు వారు చెప్పిన రీతిగా ప్రియ స్నేహితులారా ఆలోచించండి. అలనాడు ఎలియాజరుని ఎలాగైతే తను కోరిన రేవుకి తను కోరుకున్న రీతిగా ప్రభు ఎలాగైతే నడిపించాడో, నీ పనులు, నీ బాధ్యతలు అవన్నీ కూడా దేవునికి అప్పగించగలిగితే, నువ్వు విజయం పొందాలని కోరుతూ ఉంటే నీ మార్గాన్ని ఆయన చేతికి అప్పగించు. ప్రియ చెల్లి, నీవు నీ జీవితంలో విజయం పొందాలి అని అనుకుంటున్నావా? ప్రియ తమ్ముడు, నీ జీవితంలో విజయం పొందాలి అని నువ్వు ఆశిస్తున్నావా? అయితే నీ యొక్క కార్యములన్నీ దేవునికి అప్పజెప్పుకో. నిజముగా ఎలియాజరులాగా విజయశీలివై దేవుణ్ణి స్తుతించగలుగుతావు. నీ సమస్య ఏదైనా కానీ నీవు ఆయనకు కుమార్తెగా ఉండగలిగితే, నీవు ఆయనకు కుమారుడుగా ఉండాలని దేవుని వాంఛ మరచిపోకూడదు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అని అనబడతారని. మరి ఈ దినాన నీవు దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్నావా? అలనాడు అబ్రహాము పెద్దదాసుడైన ఎలియాజరు ప్రతి పని కూడా దేవునికే అప్పచెప్పుకొని తన యొక్క పనిలో విజయాన్ని చవిచూడగలిగాడు. మరి మన జీవితంలో మనమే తలపెడుతూ, మనమే భారాన్ని మోసిస్తూ, మన కార్యములన్నీ సఫలీకృతం చేసుకోకుండా విఫలీకృతం అవుతూ ఉన్నాము. బాధలో, కన్నీటిలో, నిట్టూర్పులో మన జీవితాలు కొనసాగిస్తున్నాం. అందుకే ప్రభువారు ఇదిగో అలా దినాన ఎలియాజరు రిబ్కా జీవితంలో ఎలాగైతే ప్రభు కార్యాలు చేశాడో, ఈ దినాన్ని కూడా ప్రభు నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఆయన కుమారుడుగా, కుమార్తెగా స్వీకరించాలని ఇష్టపడుతున్నారు. మరి అంగీకరించగలవా? రిబ్కాలో ఉన్న మొదటి లక్షణం ఏంటయ్యానంటే, ఆమె నిజముగా దేవుని నడిపింపు ద్వారా కనుగొనబడింది. దేవుని యొక్క ఆలోచన ద్వారా, దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఆమె కనుగొనబడింది. ఇకపోతే రిబ్కాలో ఉన్నటువంటి రెండవ లక్షణం చూసినట్లయితే, రిబ్కా చాలా సహాయం చేసినటువంటి గుణము కలది. సహాయపడే గుణం ఉన్నటువంటిది రిబ్కా. ఎలియాజరు తనకు దాహానికి నీళ్ళిమ్మని అడిగితే రిబ్కా అతనితో పాటు ఒంటెలకు కూడా నీళ్లు పోసింది. ఆనాడు ఎలియాజరు 10 ఒంటెలతో బయలు వెళ్ళాడు. 10 ఒంటెలకు చాలినంత నీళ్లు ఇవ్వాలి అంటే సాధారణమైన సులభమైన పని కాదు కదా. రిబ్కాలో సహనము, ఓర్పు మాత్రమే కాకుండా ఆతిథ్యమిచ్చే గుణం కూడా ఉంది. అందుకనే నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలముందా అని ఎలియాజరు అడుగుతుంటే,
బస చేయడానికి స్థలమే కాదు, పశువులకు గడ్డి మేత కూడా ఉన్నాయని రిబ్కా చెబుతుంది. ఎంత మంచి బుద్ధి అంటే, స్థలం అడిగితే మేత కూడా ఇస్తానంటుంది రిబ్కా. ప్రియ స్నేహితులారా, నీవు ఇతరులకు సహాయపడితే దేవుడు నీ ఎడల కృప చూపిస్తాడు అన్నది ఈ రిబ్కా జీవితంలో మనం చూడొచ్చు. అవసరంలో ఉన్న వారిని, కొత్త వారిని ఆదరించే విషయంలో రిబ్కా మనకు మంచి మాదిరికరంగా ఉంది. రిబ్కా కుటుంబంలో దేవుని ప్రేమను మనము చూడొచ్చు. రిబ్కా అన్నయ్య అయిన లాబాను ఎలియాజరును ఎలా ఇంటిలోనికి ఆహ్వానిస్తాడో తెలుసా? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, బయట నీవేళ అని ఎలియాజరుని దైవజనుడని గ్రహించి ఇంటిలోనికి ఆహ్వానించాడు. అందుకే మన దేవుడు కూడా ఇలా చెప్తున్నాడు, మేలు చేయుట నీకు చేతనైతే పొందదగిన వారికి తప్పకుండా చేయాలి, వెనక్కి తీయకూడదు అని సామెతలు 3:27లో మనము చదవగలం. ఆ ప్రకారంగా ఈ దినాన మన గృహాలు ఎలా ఉంటున్నాయి? యేసు పేరిట ఎవరికైనా సహాయపడుతున్నామా? దేవుని పేరిట ఎవరికైనా సహాయం చేసి వారికి ఆతిథ్యం ఇచ్చే రీతిగా మనం ఉంటున్నామా? ప్రియ స్నేహితులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. యేసు పేరిట అవసరతలో ఉన్నవారికి సహాయపడితే ప్రభువు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. అలాంటి మంచి లక్షణాలు మనకు ఉన్నాయా అన్నది ఒక్కసారి పర్యవేక్షణ చేసుకుందాం. దేవుని ప్రజలకు మన ఇంటి తలుపులు మూసి ఉన్నాయా లేకుంటే తెరచి ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచన చేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రియ స్నేహితులారా, రిబ్కాలో ఉన్నటువంటి ఇక 3వ లక్షణము చూస్తే, రిబ్కా దేవుని చిత్తానికి లోబడినటువంటి ఒక స్త్రీ. దేవుని చిత్తానికి లోబడినటువంటి ఈ స్త్రీ ఎలియాజరు తను ఏ విధంగా దేవుని ద్వారా నడిపించబడిండో అనేది రిబ్కాకు తెలియదు. కానీ రిబ్కా కుటుంబ సభ్యులతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. సూచక క్రియ ద్వారా దేవుడు రిబ్కాని ఏ విధంగా బలపరిచింది అనేది వివరించాడు. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను, నమ్మకాన్ని కల్పిస్తున్నారా లేదా చెప్పండి అని అడుగుతున్నాడు. అయితే రిబ్కా కుటుంబంలో వాళ్ళ కుటుంబములు ఏమన్నారంటే, ఇది దేవుని వలన కలిగే కార్యమే అంటున్నారు. దేవుని చిత్తాన్ని గ్రహించి రిబ్కా తాను చూడనటువంటి ఇస్సాకును, అంటే చూడకుండానే ఇస్సాకును వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంది. రిబ్కా ఇస్సాకును పెళ్లి చేసుకోవాలంటే హారాను పట్టణం వదిలేయాలి, తానెన్నడూ చూడనటువంటి కానానుకు వెళ్ళిపోవాలి. ఇది ఎంత కష్టమైతే రిబ్కాకు అందుకు ఇష్టపడింది కూడా. ఎందుకంటే దేవుని చిత్తము గనుక. దేవుడు చూపించిన వ్యక్తితో తన జీవితాన్ని పంచుకుంటే అందులో తనకు భద్రత ఉందని, అందులో తనకు ఆశీర్వాదం ఉందని గ్రహించింది. అయితే సుదూర ప్రాంతం వెళ్ళబోయే రిబ్కా తమతో కొన్నాళ్ళు ఉండాలని తల్లిదండ్రులు ఆశించారు. రిబ్కాను పిలిచి, ఈ మనుషులతో వెళ్తావా అని ఆమెను అడుగుతున్నప్పుడు, దేవుడు తనను ఉండాలని నిర్ణయించినటువంటి ప్రదేశంలో ఉండడానికి రిబ్కా అంగీకరించింది. వెంటనే పనికత్తెలతో కలిసి ఒంటెలను ఎక్కి బయలుదేరిపోయింది. మన గృహాల్లో వివాహాలు ఎలా జరుగుతున్నాయి ప్రియ స్నేహితులారా? అంటే దైవ చిత్త ప్రకారం జరుగుతున్నాయా, లేకుంటే తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం, లేకుంటే నీ యొక్క రక్త సంబంధికుల ఇష్ట ప్రకారం, లేక నీ ఇష్ట ప్రకారం, మన ఇష్ట ప్రకారం జరుగుతున్నాయా అన్నది ఒక్కసారి పరీక్షించుకుందాం. నీ ఎంత జాగ్రత్త పడినా, ఎంత మంచిదని తలంచినా దేవుని చిత్తం లేకపోతే ఆ వివాహం వలన మనకు, మన కుటుంబాలకు నష్టకరంగానే ఉంటుంది. నష్టమే వరిస్తుంది తప్ప ఆశీర్వాదము అందులో ఉండనే ఉండదు. ప్రియ స్నేహితులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆస్తి, ఉద్యోగం, చదువులు, సంపాదన, వీటి మీదే ధ్యాస, ముఖ్యంగా క్యాస్ట్ అంటూ వీటన్నిటిని కూడా ప్రక్కన పెట్టేసి ఇది దేవుని ఏర్పాటేనా అనేది మనం ముందు తెలుసుకోవాలి. అందుకే రిబ్కాని చూసినటువంటి కుటుంబ సభ్యులు అప్పుడు ఏమంటున్నారో తెలుసా? నీవు వేల వేలకు తల్లివవుదుగాక, నీ సంతతి వారందరూ కూడా
పగవాని గవిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవించారు. దేవుని చిత్తానికి లోబడితే ఇలాంటి దీవెనలు నిజంగా నీ జీవితంలో కూడా ప్రభువారు అనుగ్రహిస్తాడు. తప్పకుండా అలాంటి ఆశీర్వాదములే నీకు వరిస్తాయి. కాబట్టి ప్రియ స్నేహితులారా, రెబ్కాలో ఉన్నటువంటి 3వ లక్షణం ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి లోబడినటువంటి ఒక స్త్రీ. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని చిత్తం ఏదో తెలుసుకుందాం, ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు సాగుదాం. ఇకపోతే రెబ్కాలో 4వ లక్షణంగా మనం చూస్తే భర్తను గౌరవించేదిగా ఉంది ఈ రెబ్కా. నేటి తరంలో భర్తను గౌరవించే భార్యలు కరువైపోయారు. అలనాడు రెబ్కా ఇస్సాకుకు భార్యగా జీవించడానికి రెబ్కా హారాను వదిలి రావాల్సి వచ్చింది. కానాను బయలుదేరిపోయింది. అప్పుడు ఇస్సాకు ఎక్కడున్నారంటే బేయేర్ లహీరోయి అనేటువంటి చోట ఉన్నాడు. ఆ ప్రదేశంలోనే హాగరు తనను చూస్తున్న దేవుణ్ణి చూసింది. అదే ప్రదేశంలో దేవుని చిత్తం కోసం ఇస్సాకు ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నాడు. దేవునిలో ఎంత గొప్ప నిరీక్షణ ఉందంటే, పెండ్లి కుమారుడు అంటే పెళ్లి చేసుకోబోతున్నటువంటి పెండ్లి కుమారుడు ప్రార్థనలు గడపడం ఎంత ఆశ్చర్యమండి. అయితే ఇది ఎంతో అవసరం కూడా. ఎందుకంటే సామెతలు 19:14 మనం చదవగలిగితే ఆ వృత్తాంతంలో సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని కూడా రాయబడి ఉంది. అంటే ప్రియ స్నేహితులారా, అలనాడు ఇస్సాకు ప్రార్థనాపూర్వకంగా ఆయన సిద్ధపడ్డాడు గనుకనే, ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూశాడు గనుకనే సుబుద్ధి కలిగిన గుణవతి అయిన భార్య ఆయనకు దొరికింది. దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి నమ్మినటువంటి, తనకు దేవుడు చూపినటువంటి వ్యక్తి సరైనటువంటి భార్య అని ఫిక్స్ అయిపోయి ఇస్సాకు పొలంలో దేవునితో కాలం గడుపుతున్నాడు. అక్కడ ఒంటెలు బయలుదేరి వస్తున్నాయి. ఒంటెల్ని ఎలియాజరును కూడా చూశాడు. దూరం నుంచి ఎలియాజరుని గుర్తుపట్టాడు. ఇస్సాకు వారిని ఎదుర్కోవడానికి వచ్చేశాడు. అయితే దేవునిపై ఆధారపడినటువంటి రెబ్కా ఇస్సాకుని చూడగానే ఒంటె దిగి వస్తున్నటువంటి ఆ మనుష్యుడెవరు అని ఎలియాజరును అడుగుతుంది. ఆయన నా యజమానుడు అని ఎలియాజరు చెప్తున్నాడు. రెబ్కా వెంటనే ముసుగు వేసుకుంటది. రెబ్కా ఇక్కడ ఎందుకు ముసుగు వేసుకుందయ్యా అనంటే, 1 కొరింథీ 11:10 చెప్పబడిన రీతిగా ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. వాక్యంలో చూస్తాం కదా, రెబ్కా దేవునికి విధేయురాలై భర్తను గౌరవిస్తుంది. ముసుగు వేసుకోవడం ద్వారా నీ అధికారానికి నేను లోబడుతున్నాను అని రెబ్కా ఇస్సాకుతో చెప్పకనే చెప్పినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో చెప్పబడిన రీతిగానే 5:22లో స్త్రీలారా ప్రభువునకోలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని దానికి దేవుడు సింబాలిక్గానే అక్కడ చెప్పేశాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు కాబట్టి ఇలా అయితే ఉన్నారో పురుషులు కూడా భార్యకు శిరస్సై ఉన్నాడని మనము గ్రహించాలి. మీ భర్తకు ఈనాడు లోబడుతున్నారా ప్రియా చెల్లి? మీ భర్తలకు మీరు లోబడుతున్నారా ప్రియా తల్లుల్లారా? మీ భర్తలకు మీరు అనుసరించిపోతున్నారా ప్రియా చెల్లెమ్మా, ప్రియ అక్క? ఒకసారి పర్యవేక్షణ చేసుకుందాం. అలనాడు రెబ్కా తన యొక్క భర్తను గౌరవించి తన యొక్క చెంగును తలపైన వేసుకుంది. అబ్రహామును శారా పిలుస్తుంది యజమానుడా అని పిలిచింది. నిజముగా నీ భర్తను నీవు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టి గౌరవించాలి. అలా ఉండగలిగితే నిజముగా నీ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ముందుకు సాగుతుందో తెలుసా? అబ్రహామును యజమానుడా అని పిలిచి గౌరవిస్తూ ఉండేది ఈ యొక్క శారా. స్త్రీలు ఇలాంటి లక్షణము కలిగి ఉండాలండి. ఇలాంటి లక్షణం నీవు కలిగి ఉంటే నిశ్చయముగా నా ప్రభువు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సన్నద్ధుడు. ప్రియ స్నేహితులారా, రెబ్కాలో ఉన్నటువంటి 4 విషయాలు మీతో కూడా పంచుకున్నాను. ఈ 4 విషయాలు
చాలా చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఇలాంటి లక్షణాలతో మనం ముందుకు సాగుతూ ఆత్మీయ భక్తిని ముందుకు కొనసాగింప చేసుకుందాం. ప్రభువా, ఇలాంటి లక్షణాలు నాకు ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తప్పకుండా ప్రభు అనుగ్రహించడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి రిబ్కాలో ఇంకా అనేకమైన లక్షణాలు కలవు. ఆ లక్షణాలను కూడా ప్రభు ఇంకొక వీడియోలో కూడా మనకు బయలుపరచడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి తప్పకుండా మరొక వీడియోలో మనము ఆ మాటలు విందాం. రిబ్కాను గూర్చిన గొప్ప లక్షణాలు మనం తెలుసుకుందాం. అట్టి కృపా సమాధానమున దేవుడు మన 50 మందికి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.